హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ స్వాతి. సో ఈ సండే లాస్ట్ సండే అంటే మొన్నటి సండే మా పాప బర్త్డే జరిగిందనమాట. సో తన బర్త్డే ఎలా చేశానో, ఇంట్లో ఎలా డెకరేషన్ చేశానో మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియో చూడండి. సో ముందైతే నేను అంతా హాల్లోనే చేస్తానండి, ఎవరి బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా కూడా. సో అలానే మా పాపది కూడా ఇలా బెలూన్స్తో అయితే మంచిగా ఇంట్లో అంతా డెకరేషన్ చేసుకున్నాను. రెడ్ కలర్ బెలూన్స్ అయితే తీసుకొచ్చాను. అలాగే పర్పుల్ కలర్ రిబ్బన్ అయితే తీసుకొని బెలూన్స్ కింద ఇలా వేలాడుతూ ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా తీసుకొచ్చానండి. ఇంకా ఫైనల్గా మొత్తం డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఇది సిల్వర్ పేపర్ అనమాట. దానిపైన హ్యాపీ బర్త్డే అని టైటిల్ టైపు బ్యాండ్ టైప్ అయితే తీసుకొని వచ్చానండి. ఇంకా మొత్తానికైతే మొత్తం డెకరేషన్ అయిపోయింది. మా పాప రెడీ కూడా అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ కోసం వెయిటింగ్ అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా ఇది వచ్చేసి మేము తీసుకొచ్చిన కేకు. ఈ రెడ్ కలర్ వచ్చేసి వాళ్ళ అత్త తీసుకొచ్చింది, అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు అనమాట. మా పాపకైతే గిఫ్ట్ అయితే కేక్ అయితే ఇచ్చిందనమాట తను. సో మొత్తానికైతే అంతా రెడీ అయిపోయింది. పిల్లలందరూ కేక్ కోసం వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు కటింగ్ అవుతుందని. ఏ పిల్లలైనా అంతే కదండి, బర్త్డే అంటే చాలు కేక్ కోసమే ఊరికొస్తారు. అందులో మా పిల్లలు కూడా ఉంటారు, నేను అందరిని అనట్లేదు. సో మొత్తానికైతే కేక్ అయితే కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. పిల్లలైతే ఒక్కటే అరుపులు అన్నమాట. ఇంకా హ్యాపీ బర్త్డే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే పాడుతూ పిల్లలైతే చాలా బాగా అరుస్తూ అందరం అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంకా లైట్లన్నీ బంద్ చేసి క్యాండిల్ అయితే వెలిగించగానే చిచ్చుబుడ్డిలాగా వెలిగిపోతూ ఉందన్నమాట. సో అలా అయిపోయిన తర్వాత ఇంకా లైట్లన్నీ వేసుకొని ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట. మా పాపతో పాటు మా జున్ను కూడా కేక్ కట్ చేస్తాను, ఒకటే అల్లరనమాట. మధ్యలో మా బుడ్డోడు కూడా ఒకటే అరుస్తున్నాడు. ఇంకా అస్సలు వినట్లేదు. మా మధ్యలో మా జున్ను అయితే చాలా సతాయించింది. అయినప్పటికీ కూడా ఓపిక పడుతూ నేనైతే బర్త్డే అయితే జరుపుతున్నానండి. ఇంకా తర్వాత కేక్ అయితే కట్ చేస్తున్నారు. అటు తన తినట్లేదు, వాళ్ళ అక్కని తిననిస్తలేదు. నేనైతే కానివ్వండి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పగానే మా హస్బెండ్ అయితే మామూలుకైతే కేక్ అయితే తినిపించిండు. సరే అని ఇంకా ఆయన కూడా ఏమీ అనలేదు. సో మొత్తానికైతే పాప అయితే కేక్ తినింది. సో వాళ్ళ డాడీ ఆమె వాళ్ళ డాడీకి అయితే హ్యాపీగా తినిపించుకున్నారు. ఇంకా ఫ్రెండ్స్ అందరు వీళ్ళందరూ అనమాట, అందరు గల్లీలోనే ఉంటారు. మొత్తం 30 మంది దాకా ఉన్నారండి. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు. అలాగే మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చారండి. బర్త్డే అయితే ఇలా బాగా జరుగుతూ వస్తుంది. ఇంకా అందరు ఫొటోస్ అయితే దిగినాము. తర్వాత వీళ్ళ గ్యాంగ్ దిగాలని చెప్పి మీ అందరికీ చూపించాలని చెప్పి వీళ్ళని కూడా వీడియో తీశానండి. సో మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ ఉంటారనమాట. ఎవరు బర్త్డే జరిగినా కూడా అందరూ వెళ్తారు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచిగా కేకులు తీసుకొని వస్తారు. మా అమ్ముల వాళ్ళ బర్త్డే తరపున నేనైతే పిల్లలకి ఇలా కేకు మిక్చర్ ఇంకా 2 చాక్లెట్లు అయితే పెట్టానండి. పిల్లలైతే ఫుల్ ఖుషి అయిపోయారు. కేక్తో పాటు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చానండి, రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. పిల్లలకి ఎక్కువగా యూజ్ అయ్యే ఐటమ్స్ అంటూ ఉంటే పెన్సిల్, స్కేల్, రబ్బర్ ఇవే కదా. ఇవి చాలా అంటే చాలా యూస్ఫుల్ కాబట్టి నేనైతే ఈసారి ఇలా ప్లాన్ చేశానండి. ఇది కూడా ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడు చేయలేదు, ఎందుకో చేయాలనిపించింది. ఈ ఐడియా నాది కూడా కాదు, మా హస్బెండ్ది అనమాట. సో మొత్తానికైతే ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇవైతే తీసుకొని వచ్చామన్నమాట. ఈ సెట్ మొత్తం 15 రూపీస్ పడింది మాకు. మొత్తం ఒక 30 అయితే తీసుకొని పిల్లలందరికీ ఇచ్చాము. మా అమ్ములే ఇచ్చింది అందరికీ కూడా. సో ఫైనల్గా బర్త్డే బాగా జరిగింది, కేక్ కటింగ్ జరిగింది. అలాగే పిల్లలు కేక్ తిన్నారు, ఇచ్చిన గిఫ్ట్స్ కూడా తీసుకొని వెళ్ళారనమాట. మొత్తానికి బర్త్డే అయితే సూపర్ అంటే సూపర్ జరిగింది. చిన్నగా ఉన్న దాంట్లోనే చేసుకోవడం అంటే ఇంతే కావచ్చు. సో మా బర్త్డే ఎలా జరిగిందో కామెంట్లో చెప్పండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం కొన్ని ఫొటోస్ పెడతాను, తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.